ఏం ఏం ఆడుతున్నాడు? ర్యాంక్ వచ్చి అల్టిమేట్లకి బాటిల్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. మామూలుగా వీళ్ళు కొడుతున్నాడు. అంటే కొంచెం టఫ్ ఉండేమంటే కొడుతున్నాడు. లేదంటే ఆ ఈవెంట్ దగ్గర ఫా ఈవెంట్ దగ్గర దిగిన గన్ను పైకి పెడితే అక్కడే 30 కిల్స్ వస్తాయి బ్రో వీడికి. ఎందుకంటే అదే అక్కడ దిగలాడు. అక్కడ దిగితే పక్క నుంచి ఎవడం కొట్టేస్తాడేమో అని తెలిసి వెనక నుంచి లోడ్ చేసుకొని వచ్చాడు. టప టప వేసుకుంటూ వచ్చాడు. ఆపేశాడు హ్యాక్. బగ్గి వచ్చింది. దాన్ని ట్యాప్ చేయడం చూడు బ్రో. దాన్ని ట్యాప్ చేయడం చూసావా? నేను వామ్మో ఆఫ్లైన్ కూడా వదలట్లేదు కరూర్ నా కొడుకులు. బ్రో వాళ్ళ టీమ్మేట్స్ కూడా రిపోర్ట్ పెట్టి బ్రో హ్యాకర్లు ఆడుతున్నారని. వాళ్ళ టీమ్మేట్లు కూడా రిపోర్ట్ పెట్టింది బ్రో అందరం. హ్యాకర్ తడుతున్నాను వాళ్ళే కూడా బ్యాన్ అవుతుంది. ఇప్పుడు బ్యాన్ అవ్వదు బ్రో. ఆఫ్లైన్కి వెళ్తే అప్పుడు బ్యాన్ చేస్తారు. ఆఫ్లైన్ బ్యాన్ అని వచ్చింది వాడికి అప్పుడు. ఆపేశారు అనుకుంటా హ్యాకర్డు. ఆపలేదు 35 అంతా. వీడమ్మా ఎక్కడున్నారా నాయన? దళ్ళ పిచ్చుకుని కొట్టినట్టు కొడుతున్నాడు. అడవిలో పిచ్చుకలు తిరిగింది కొడతారు ఇస్తావా? అలా అక్కడ నుంచి ఇంటిపైకి స్ప్రే చేసి పెడతాడు. అయితే అది ఏంది? వాళ్ళు మంచి పని చేశారు నిజంగా. ఎంత అయిపోయేది. ఈడు చూడు పాము. అదే లేదు వాడి కోసం వెయిట్ చేస్తున్నాడు.
అద్దెకు చూసావా? కాదు, వాడు లేచి కొడతాను ట్రై చేశాడు, అప్పుడు కొడుతున్నాడు. ఇక్కడ మంచి ఆటగాడు ఉంటే ఆ పొజిషన్ లో 3 హెడ్లు కొడితే ఆయన రివైర్ ఉంటుంది వీడికి, సప్ప సప్ప వెళ్ళిపోతాడు, కిల్ చేసే పని కూడా ఉండదు వీడికి. నాకైనా కూడా వెళ్ళిపోతాడు వాడు, కష్టమే. నాకు చేసిన మళ్ళా సాగునోగుతాడు. నిజంగానే. నీళ్ళు రే, నడుస్తున్నాడు దాంట్లో వాడు. ఉన్నారు ఎనిమిస్ ఉన్నారు. చేప కూడా భయపడద్దు. వాళ్ళు చెప్తున్నారు ఎనిమిస్ ఇక్కడ ఉన్నాడు అని వాళ్ళ టీమ్మేట్లకి. వాళ్ళు వచ్చారు చూసావా? అదే ఆ ఇంటి అనుకున్నారు, దాని అనుకున్నట్టు చెప్తున్నాడు. చెప్తున్నా కొడుకు. స్కూల్కి వెళ్ళి ఇంకొక కిలో ఆడుందంట, వాడు చెప్తున్నాడు చూడు. వాళ్ళు వస్తారు ఇప్పుడు. కాన్ఫిగ్ కాదు బ్రో, జస్ట్ మామూలు హ్యాకే. ఆ స్క్రిప్ట్ హ్యాక్ ఇది. గేమ్ గైడం కానీ అట్లాంటి ఫైల్స్ యూజ్ చేసి చేస్తారు. ఇలాంటి ఇప్పుడు మేము అప్గ్రేడ్ అయింది కాబట్టి గేమ్ డేటాని మాడిఫై చేసి ఆ ఫైల్ని ఇన్స్టాల్ చేసుకుంటారు యాప్ దాంట్లోకి.